వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు. పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతున్న వైసీపీ హైకమాండ్. వచ్చిపోయే నేతలతో రద్దీగా మారిన తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం. కాళేశ్వరం వెళ్లి వాస్తవాలు చెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన కడియం శ్రీహరి. శ్వేతపత్రాలు, జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శలు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు కేంద్ర మంత్రి ప్రశంసలు. ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్న మాండవీయ. ఏపీకి ఆరోగ్య రంగంలో సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ. వ్యూహం చిత్రానికి ప్రత్యువ్యూహం ఉండకూడదంటే ఎలా అన్న నారా లోకేష్. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో రెండోసారి కూడా అధికారంలోకి రావాలని సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. అందుకే ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉంటే తప్ప ఎవరికి కూడా సీఎం జగన్ టికెట్ పై భరోసా ఇవ్వడం లేదు. నమ్మకం లేని వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ఇన్ఛార్జి నియామకాల కసరత్తులకు వేదికగా నిలుస్తోంది. రోజుకు కొంతమంది నేతలను పిలిపించి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ తో మాట్లాడి వెళ్లారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయవాడ నేత దేవినేని అవినాష్లతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. జగ్గాపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తీరు బేష్ అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడుదల రజనీని ప్రత్యేకంగా అభినందించినట్టు తెలిపారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మన్సుఖ్ మాండవీయ విజయవాడ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. अच्छा परफॉर्मेंस करा है और जो स्टेट अच्छा काम करता है, हमारे रजनी जी ऑनरेबल हेल्थ मिनिस्टर मेरे पास दिल्ली आती है, कई काम लेके आती है, भैया मुझे ये चाहिए, हमारा स्टेट में वो करना है, हमें क्रिटिकल केयर यूनिट बनाना है, हमें ये हॉस्पिटल में ऑपरेशन के लिए ये मेडिकल डिवाइस की रिक्वायरमेंट है, हमें मेडिकल कॉलेज बढ़ानी है. दोस्तों, हेल्थ सेक्टर में एक समय था हम कहते थे राज्य की ओर से सेंट्रल गवर्नमेंट के लिए फंड के लिए जाते थे, पैसा दो पैसा दो. सेंट्रल गवर्नमेंट पैसा देती थी उपकार के भाव से. दोस्तों, हम उपकार के भाव से नहीं मानते हैं. हम हमारी जिम्मेवारी समझते हैं स्टेट को स्ट्रेंथन करने के लिए स्टेट गवर्नमेंट को हर संभव मदद करें. और इसलिए हम कहते हैं खर्च करो खर्च करो. मैं रजनी जी को एश्योर करना चाहता हूं कि आपके यहां हेल्थ सेक्टर में भारत सरकार की ओर से मदद के लिए कोई कमी नहीं रहेगी. आप जितना खर्च करते चलोगे, ये 5 साल का प्लान है. आंध्र प्रदेश 2 साल में पूरा करे तो मैं 2 साल में सारा पैसा दे दूंगा. मैं सुबह में कृष्णा बाबूजी मेरे से बात कर रहे थे, मैंने कहा आप खर्च करना चालू करो, पैसा देने में मैं दिक्कत नहीं होने दूंगा. కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం ఎంపీ కేసినేని అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
విజయవాడకు క్రిటికల్ కేర్ సౌకర్యం కల్పించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. 3 నెలల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నేతృత్వంలో పాత జీజీహెచ్ ని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో పాత జీజీహెచ్ లో రోగులకు మంచినీరు సరఫరా చేయడం లేదని జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ BSLV-3 ల్యాబ్లను కేంద్ర ప్రభుత్వం తన సిఫారసు మేరకే మంజూరు చేసిందన్నారు. వైసీపీ అభ్యర్థి నియోజకవర్గాలను మార్చడం పార్టీకి ఇష్టమని, తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడనని కేసీనాని స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడ విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 23 కోట్లతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మన్సుఖ్ మాండవీయ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నిజంగా అభినందనీయం. నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి, ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఆ రోజున దాదాపు 50 కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక. చేతులు ఎత్తేశారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలా రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కలెక్టర్ కూడా నేను విజ్ఞప్తి చేశాను. మీ వల్ల పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే మాకు అప్పచెప్పండి. కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే, లేకపోతే ఫండ్స్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి ఫ్లోర్ కంప్లీట్ చేశారో దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్ 23 కోట్లు, 18 కోట్లు బిల్డింగ్కి, అట్లాగే 17 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఎక్విప్మెంట్కి ఇవ్వడం, నా అభ్యర్థన మీదకి ఇవ్వడం నిజంగా కూడా చాలా అభినందనీయం. అట్లాగే మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్ సంబంధించి. ఎందుకంటే ఆ రోజు 180 ఎకరాలు ఎయిమ్స్కి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఇస్తే 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడితే ఇప్పుడు వరకు దానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఎన్నిసార్లు అభ్యర్థించినా అక్కడ లోకల్ లీడర్స్ కానీ లేదా ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది. ఎయిమ్స్కి బ్రహ్మాండమైన ఫెసిలిటీ 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 180 ఎకరాల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. అట్లాగే ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు అభ్యర్థన మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ దాన్ని శాంక్షన్ చేస్తే 120 కోట్లు ఆ రోజు నడ్డా గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఆరోగ్య శాఖ నుంచి 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాళ్ళ బ్రహ్మాండమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఇదైంది. కాబట్టి ఏదైతే ఈ ప్రాంతంలో హెల్త్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందో కేంద్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా అట్లాగే మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈ పాత జనరల్ హాస్పిటల్ని బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఫండ్స్ ఇచ్చి క్రిటికల్ కేర్ సెంటర్ ఈ బడ్జెట్ ఇచ్చినందుకు అలొకేట్ చేసి వాళ్ళ శంకుస్థాపన చేసినందుకు మరొకసారి కేంద్ర మంత్రి గారిని నేను అభినందిస్తున్నా. అట్లా శ్వేతపత్రాలు జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు తెలియజేసినందుకు కాంగ్రెస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1 లక్షల కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని, కానీ ప్రాజెక్టు వ్యయం 93,000 కోట్లు అని అధికారులు చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం కోసం పెట్టిన ఖర్చును కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. 93,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో 1 లక్ష కోట్లు అవినీతి ఎలా జరుగుతుంది అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని, కానీ 98,000 ఎకరాలకు నీరు ఇచ్చినట్లు అధికారులే చెప్పారని తెలిపారు. మాట ఇచ్చిన ప్రకారము, తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపన చేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేతపత్రాల పేరిట, జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట, ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నారు. చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొకసారి
డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మేము శ్వేత పత్రాలను స్వాగతిస్తున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం. అవి మేము కోరుకున్నాం కూడా. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు. అందుకు కూడా వారికి ధన్యవాదాలు. అందులో మొట్టమొదటిది, కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరాన్ని కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మానేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈ రోజు వారి మాటల్లోనే, వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది. ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టే ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే, అందులో కూడా లిఫ్ట్ ఉన్నది, దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది. అది గ్రావిటీ కెనాల్ కాదు, గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు. తుమ్మిడిహట్టి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 16 డిసెంబర్ 2008లో శంకుస్థాపన చేశారు. అంతకుముందే 2015 నుంచే దానిపైన వ్యాప్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు, ఎస్టిమేట్స్ చేశారు. కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు. కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అనుకున్నట్టుగా 160 టీఎంసీల నీటి లభ్యత తమిళనాడు దగ్గర లేదు. ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు 100 టీఎంసీలు కూడా దొరకవు. అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా 2015లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ రాస్తూ తమకు ఎవరి మీద వ్యక్తిగత కోపం లేదని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని 5 మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది. మంత్రులు శ్రీధర్ బాబు, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. అసలు తమ వద్ద 3 బ్యారేజీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని, సాగునీటికి ఇబ్బంది అవుతోందన్నారు. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిల బ్యారేజీలలో బుడగలు రావడం తెలిసిందేనని, ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. సరే, ఆ ప్రాణహిత చేవెళ్ళ 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ళ కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1 లక్ష ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు, మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు,
ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలో తేల్చాలని చెప్పి నేను మనం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి నేను మనం ఎల్ఎన్టీ వాళ్ళు దోషులుగా 3 బ్యారేజెస్ కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. 93,000 కోట్ల వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కదా అంటే ఇదో కొత్త ఫ్యాషన్ గా మొదలైంది. కరెక్ట్ గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమా అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది. ప్రతి రూపాయి వస్తుంది. ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఐ థింక్ 2-3 సార్లు కలిసినట్టున్నారు జగన్. నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు. ఆయన ఎవరండి? వైకాపా రాజ్యసభ సభ్యుడు. తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు, న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దీని వెనకాల ఎవరున్నట్టు? ప్రభుత్వం. ఎస్, మాకున్న రైట్స్, రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది, అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కుల్నే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను, సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను, కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు. అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం. జనవరి 11 వరకు మళ్ళీ స్టే చేశారు. 11th మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ప్రముఖ గాయని మంగ్లీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న ప్రభుత్వానికి జైకొట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 చేసిన మంచిని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. కోట్ల రూపాయలు వారి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. మన ప్రభుత్వానికి మన అన్నకి కులం లేదు, కులం ఉందా, మతం ఉందా? మన అన్నకి కులం లేదు, మతం లేదు, పార్టీ ఉందా, పార్టీ ఉందా? పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఓన్లీ ఎలిజిబిలిటీ ఉంటే చాలు. ఎలిజిబిలిటీ ఉంటే పథకాలన్నీ నేరుగా అందరికి ఇస్తున్నాము, భరోసాగా ఇస్తున్నాము. ఇది మన జగనన్న పరిపాలన జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. గత ప్రభుత్వం అయితే ఓన్లీ పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి జన్మభూమి కమిటీ పేరుతో లంచాలు తీసుకొని వారికి పథకాలు అమలయ్యేది. కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో వివక్ష లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ ప్రభుత్వ పథకాలు చేరవచ్చిన ఘనత మన జగనన్న గారిది. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు ఉన్నారంటే మన అన్న జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా మన చింతపల్లి వచ్చి ఆ రోజు దాదాపు 2.5 గంటల సేపు విద్య కోసం మాత్రమే మాట్లాడారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని గొప్ప గొప్ప ఇనిషియేటివ్ తీసుకొచ్చి, అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని విద్య కోసమే ప్రత్యేకించి కేటాయించి మన ప్రాంతానికి వచ్చి, అది పుట్టినరోజు నాడు మన ప్రాంతానికి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క స్కీమ్ ఆ రోజు తెలియజేయడం జరిగింది. అలాగే కాకుండా మన ప్రాంతాల్లో ఈరోజు మనకి ఇక్కడ హుక్కుంపేట నుంచి చాలా దగ్గర పాడేలో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% మన మెడికల్ కాలేజ్ శరవేగంగా పూర్తవుతుందా లేదా? మన మెడికల్ కాలేజ్ పూర్తయిన తర్వాత మన వైద్యం కోసం మనకు వైజాగ్ దాకా పరిగెట్టే అవసరం లేదు, మనం పాడేరు దాకా వెళ్తే సరిపోతుంది. ఇంకా మన పిల్లలు ఇదే మన ప్రాంతం పక్కనే సాలూరు, ఇలా వెళ్ళిపోతే దగ్గరే. కాకపోతే సాలూరులో మన భవిష్యత్తు, అంటే భవిష్యత్తు తరాల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే కుర్పంలో మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే ఏజెన్సీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని మల్టీ స్పెషాలిటీ వైద్యం కోసం ఎవరు దూరంగా వెళ్ళకూడదని ఓన్లీ గిరిజన ప్రాంతాల కోసమే అత్యధికంగా అభివృద్ధి పనులన్నీ జగనన్న గారు మన కోసం తీసుకొచ్చారు. 32 లక్షల మంది ఆదివాసీ బిడ్డలని తీవ్రంగా అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే కేవలం మంత్రి పదవి ఇవ్వటమే కాదు, తన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చేటువంటి ఘనత భారతదేశం మొత్తంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీ బిడ్డలను గౌరవించారన్న సంగతి మర్చిపోకూడదని కూడా మీకు మనవి చేస్తున్నా. ఎన్నో సంవత్సరాల కళ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు గిరిజన ప్రజానీకానికి ఉండాలి. ఆ హక్కుల్ని కాపాడుకోవటం ప్రత్యేక కమిషన్ కావాలి. ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని 20-30 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీ శాసనసభ్యులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గడిచినటువంటి పాలకులు ఎవరూ పట్టించుకోరా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి మన హక్కులు కాపాడటానికి ఎస్టీ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతున్నట్టుగా మీకు మనవి చేస్తున్నా. అంతేకాదు, వెంటనే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేశారు, ట్రైకర్ సభ్యులు నియమించారు, గిరిజన కార్పొరేషన్ నియమించారు. అన్ని పదవులు గిరిజన ప్రజానీకానికి అందించినటువంటి ఘనత మన నాయకుడిదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఈ రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల వారు కూడా సాయం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కారణం, ఈ రోజు మీ అందరికీ కూడా 66 పట్టాలు ఇచ్చి సుమారు 49,000 ఎకరాలు ఒక్క అరకు నియోజకవర్గానికి ఇచ్చారు. 49,000 ఎకరాలు 66 పట్టాలు ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన డిఎన్ఏలో ఉంది, ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆదివాసుల పక్షపాతి.
ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి అటవీ హక్కుల చట్టంలో వాళ్ళకి ఎన్నో రుణాలు తెచ్చుకోవడం కానీ బ్యాంకుకి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడం కానీ అప్పుల వల్ల మీకు తప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతు తెలిపారు. తన స్వస్థలం నెల్లూరు విచ్చేసిన జానీ మాస్టర్ అంగన్వాడీ కార్యకర్తల శిబిరానికి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. అంగన్వాడీల జీతం పెంచుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పడం తగదని జానీ మాస్టర్ పేర్కొన్నారు. కాన్పు తర్వాత తన భార్య 2 బిడ్డలతో ఎంతో మంది ఇబ్బంది పడిందని, అలాంటి ఎంతో మంది బిడ్డలను ఓపికతో ఆదరిస్తున్న అంగన్వాడీ తల్లుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మద్దతు తెలపాలంటే నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి వచ్చినవాడిని, ఊరు నుంచి వచ్చినవాడిని, అక్కడ కూడా నేను తిన్నవాడిని, చదివినవాడిని. బిషప్ షోరీ హై స్కూల్లో చదివినవాడిని నేను. మన బిషప్ షోరీ స్కూల్ ఉంది కదా అక్కడంతా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు. నేను వచ్చింది పాత చెక్ పోస్ట్, నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర. అక్కడ అందరూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ, బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్ పనులు చేసుకునే అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి. సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే, ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి, సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో, నా మాట సహాయం ఏమైనా పనికొస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావటం జరిగింది. సో నా మద్దతు తెలపడం జరిగింది. సార్ అది తెలియదు సార్. ఏ పార్టీ నుంచి ఇప్పుడు మద్దతు, ఏ పార్టీ నుంచి ఇస్తున్నారు? ఏ పార్టీ నుంచి సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను, పెట్టుకోండి సార్. రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం, జానీ మాస్టర్కి జగన్ గారు అంటే ఎంత ఇష్టం. సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను నేను. అవును 100% అండి డిమాండ్ చేస్తున్నాను కదండి. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్, ఏదైతే ఉందో రైట్. నేను మా యూనియన్లోనే ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. అదే ఒక పిల్లని చూసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసు. సో అలాంటిది వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు. మళ్ళీ ఎప్పటికప్పుడు చూపిమని చెప్పి ఒక ఫోన్లు ఇస్తున్నారు. ఆ ఫోన్లు సిగ్నల్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఇచ్చే ఫోన్స్ అలాంటివి కాబట్టి సిగ్నల్స్ ఉండవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు, పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చుతున్న వైసీపీ హైకమాండ్. వచ్చిపోయే నేతలతో రద్దీగా మారిన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం. కాళేశ్వరం వెళ్లి వాస్తవాలు చెప్పినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన కడియం శ్రీహరి. శ్వేతపత్రాలు, జ్యుడిషియల్ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని విమర్శలు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు కేంద్ర మంత్రి ప్రశంసలు. ఏపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్న మాండవీయ. ఏపీకి ఆరోగ్య రంగంలో సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అన్న నారా లోకేష్. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండిపాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవి కిరణాలు టీవీ.